నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు నేడు మోదీ నాయకత్వానికి ఎన్డీఏ ఎంపీల ఆమోదముద్ర అనంతరం రాష్ట్రపతికి మద్దతు లేఖల సమర్పణ కేంద్ర మంత్రివర్గంలోకి తెలుగుదేశం 2 నుంచి 4 పదవులు దక్కొచ్చని అంచనా నూతన సీఎస్గా పరిశీలనలో నీరబ్ కుమార్ ప్రసాద్ పేరు నేడు నియామక ఉత్తర్వులు జారీ చేసే అవకాశం 5 ఏళ్లుగా వైకాపా అక్రమాలకు వంతపాడిన కొందరు ఐఏఎస్ ఐపీఎస్లు కొత్త ప్రభుత్వం తీసుకునే చర్యలపై తెదేపా వర్గాల్లో చర్చ ఈ నెల 13 వరకు పిన్నెల్లి అరెస్టు వాయిదా ముందస్తు బెయిల్ ఉత్తర్వులను పొడిగించిన హైకోర్టు బొత్సాకు డబ్బులిచ్చినా బదిలీలు కాలేదంటూ ఉపాధ్యాయుల గగ్గోలు అధికారులతో కలిసి 50 కోట్లు వసూలు చేశారని ఆరోపణలు ఈఏపీ సెట్ ఫలితాల విడుదలలో జాప్యంతో విద్యార్థుల్లో ఆందోళన చదువుపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆవేదన టీ20 ప్రపంచ కప్లో పసికూన యూఎస్ఏ సంచలనం పాకిస్తాన్ జట్టుపై సూపర్ ఓవర్లో విజయం